హాయ్ అండి. నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే టమాటా వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గినాక తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత పసుపు, కొత్తిమీరాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా మనం కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసిన వంకాయ ముక్కలను వేసేసుకోవాలి. తర్వాత టమాటాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. వీటిని ఒక 5 మినిట్స్ కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడేంత కారంని యాడ్ చేసుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. అంతే అండి. లాస్ట్లో కొంచెం మసాలా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, రుచికరమైన వంకాయ టమాటా కర్రీ రెడీ. ఇది అన్నంలోకి చపాతీలోకి రుచి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.